ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నేడు శ్రీ మహాలక్ష్మి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచి ఇంద్రకీలాద్రికి పోటెత్తారు భక్తులు. క్యూ లైన్లలో వెళ్లి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. ఇక మహాలక్ష్మి దే అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని ప్రతీతి. మరోవైపు భక్తులు భక్తి శ్రద్ధలతో పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు శ్రీ మహాలక్ష్మి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రికి పోటెత్తారు భక్తులు. క్యూ లైన్లలో వెళ్లి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. మహాలక్ష్మి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని ప్రతీతి. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. నవరాత్రులలో 4వ రోజు చాలా విశిష్టమైనదే. శ్రీ మహాలక్ష్మి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇరువైపులా గజరాజులు ఉండగా చతుర్భుజాలలో ఒక హస్తం అభయ ముద్రతో, 2 హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది అమ్మవారు. భక్తులకు గజలక్ష్మి రూపేణా పాలిస్తుంది. శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వశ్రేష్టం అని పండితులు చెప్తుంటారు. మరోవైపు ఈరోజు గులాబీ రంగు వర్ణంలోని వస్త్రాలను ధరించి అష్టలక్ష్మి స్తోత్రం, కనకధార స్తోత్రం పారాయణ చేసుకుంటే ఎంతో శుభ్రపదం. భక్తులకు దేనికి కొదవ ఉండదని చెప్తున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం మాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈరోజు అమ్మవారు ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ లక్ష్మీ స్వరూపంతో మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి యొక్క స్వరూప సందర్శనం సమస్త భక్తులకు కూడా ఐశ్వర్యప్రదం, క్షేమప్రదం, స్త్రీలకు సౌమంగళ్యప్రదం. కాబట్టి అమ్మవారికి సౌమంగళ్య అధిదేవత అనే పేరున్నది. స్త్రీలకు సౌమంగళ్యం ఇచ్చేటువంటి తల్లి ఆమెకు మంగళదేవత అని పేరు. ఆ తల్లినే ఆదిశంకరుల వారు చాలా విశేషంగా కీర్తించారు. కాబట్టి అటువంటి ఆ అమ్మవారు పాలసముద్రం నుండి ఆవిర్భవించి నారాయణమూర్తిని వివాహమాడి వైకుంఠంలో నిత్యనివాసం చేస్తూ సమస్త సంపదలను ఇస్తూ ఉన్నది. అష్టమూర్తులతో, అష్టస్వరూపాలతో అష్టవిధములైనటువంటి సంపదలను ఇస్తున్నది. సంతాన సంపద, ధన సంపద, ధాన్య సంపద, అలాగే పరాక్రమ సంపద, అలాగే అఖండ విజయ సంపద. ఈ విధంగా అమ్మవారు సర్వ సంపత్తులను కూడా తన యొక్క అష్టరూపాలతో సాధిస్తూ లోకాన్ని కాపాడుతూ ఉన్నది. ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇంద్రాది దేవతలు కూడా ఆమెకు మొక్కి ఆమె అనుగ్రహం పొందుతారు. శ్రీమాత్రే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా, నయన మనోహరంగా, ఆగమోక్తంగా వైదిక ధర్మంతో జరుగుతున్నది. అటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని విశేషమైనటువంటి రూపాల్లో మనం ఆ దేవాలయం యొక్క ఆచార వ్యవహారం ప్రకారముగా, ఆగమ వ్యవహార ప్రకారముగా అలంకరించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిల్లో భాగంగా అమ్మవారిని ఇప్పటి వరకు కూడాను బాలా త్రిపుర సుందరీ దేవిగా, గాయత్రీ దేవిగా, అన్నపూర్ణాదేవిగా, లలితా త్రిపుర సుందరీ దేవిగా, మహాలక్ష్మీదేవిగా అలంకరించడం జరిగింది. రేపు అమ్మవారికి మూలా నక్షత్రం, సరస్వతీదేవి వాగ్దేవత యొక్క స్వరూపంగా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది. అటువంటి యొక్క వాగ్దేవి ఉపాసన చేయటం వల్ల, అర్చించటం వల్ల జ్ఞానసిద్ధి కలుగుతుంది, వాక్కు శుద్ధి కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, చక్కని తేజో యశస్సు కలుగుతూ ఉంటుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆవిడకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కుంకుమ పూజ మరియు అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం.